హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్గా విఐఈ ఫాసెట్, దీంతోపాటు బిట్ కాయిన్ ఫాసెట్ అనేటటువంటి కొన్ని ఫాసెట్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెబ్సైట్స్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా 4-5 రకాల క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని అయితే ఎర్న్ చేస్తున్నామండి. సో అదేవిధంగా మన దగ్గర ఇంకొక కొత్త అప్లికేషన్ ఉందండి. అదేంటి అంటే వెబ్సైట్ బాంక్ అనేసి. సో ఫ్రీ బాంక్ అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని బాంక్ కాయిన్స్ని ఏ విధంగా మనం ఫ్రీగా ఎర్న్ చేయాలి, డైరెక్ట్గా సీసీ వ్యాలెట్కే మనకు విత్డ్రాల్ అనేది వస్తుందండి. సీసీ వ్యాలెట్కే ఆ విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలి, దానికంటే ముందు టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి మిసెస్ బ్రౌజర్ని యూజ్ చేయండి, లేకపోతే గూగుల్ క్రోమ్ కూడా యూజ్ చేయొచ్చండి, ఇబ్బంది లేదు. మిసెస్ బ్రౌజర్ కానీ గూగుల్ క్రోమ్ కానీ రెండిట్లో దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే మిసెస్ బ్రౌజర్ యూజ్ చేయడమే. ఇక్కడ మిసెస్ బ్రౌజర్ మీరు ఓపెన్ చేసిన తర్వాత కింద లైన్లో సెర్చ్ బటన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి పైన సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీరు వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు పేస్ట్ చేయండి. సో వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఒక సెర్చ్ రిజల్ట్ వస్తుందండి ఫస్ట్ లైన్లో. దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ అనేటటువంటి ఒక ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, మీ యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలనేసి దాన్ని ఎంట్రీ చేశారు. దాని తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేశారు. దాని తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేశారు. ఇలా 3 ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద వెరిఫై ఛాలెంజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇమేజెస్ వచ్చాయండి. సో ఇక్కడ సిమిలర్గా ఉన్న ఇమేజెస్, ఈ 3 కూడా మీకు సిమిలర్గా ఉన్న ఇమేజెస్ అండి. తక్కువగా ఉన్నది ఇవి 2 అనమాట. సో ఈ లాస్ట్లో ఉండేటటువంటి దీన్ని కానీ లేకపోతే దీన్ని కానీ, అంటే ఇవి 3 సేమ్, ఇవి 2 ఒక రకంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో ఈ లాస్ట్లో ఉండేటటువంటిది కానీ ఫస్ట్లో ఉండేటటువంటిది కానీ దేని ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వెరిఫైడ్ అని పడుతుంది. వెరిఫైడ్ అని పడిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఒకటి ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన అడ్డగీతలు, వాటి మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎర్న్ అనేటటువంటి సెక్షన్లో టోటల్గా ఒక 5 నుంచి 6 రకాల మనకు ఎర్నింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిని యూజ్ చేసి ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది చూద్దాం. సో ఫాసెట్ అనే ఆప్షన్ చూడండి, ఫాసెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయింది. సో పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు ఒక టాస్క్ అనేది ఇచ్చారు. ఇక్కడ 8, 5, 7 ఈ విధంగా మనకు కొన్ని నంబర్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్లో మనకు 8, 5, 7 ఏ విధంగా వస్తున్నాయి అనేది చూసి దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 8, 5, 7 ఉంది. సో 8 2 into 4 అంటే 8. సో ఫస్ట్ దీన్ని క్లిక్ చేయాలండి. దాని తర్వాత 9 - 4 5 దీన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత 6 + 1 7 ఇది క్లిక్ చేయాలన్నమాట. సో జస్ట్ అలా క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ 2 into 4 క్లిక్ చేస్తే 8 అయిపోయింది. దాని తర్వాత 9 - 4 లాస్ట్లో కింద ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత 6 + 1 7 ఇది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై ఛాలెంజ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఓపెన్ అయిందంటే ఇక్కడ మీకు సిమిలర్గా ఉండే కాకుండా తక్కువ ఉన్న ఇమేజ్ ఏది. సో ఈ ఇమేజ్ ఒక్కటి తక్కువ ఉందంటే మిగతా అన్ని 2 ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఈ మధ్యలో ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ వెరిఫైడ్ అని పడింది. వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత ఈ కింద కలెక్ట్ యువర్ రివార్డ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే గుడ్ జాబ్ అనేసి ఇక్కడ మీకు 3 బాంక్ కాయిన్స్ అయితే ఇక్కడ మీకు టోకెన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ మీకు కొత్త టాస్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు కొత్త టాస్క్ అనేది వచ్చిందండి. ఇక్కడ యాంట్, క్యాట్, లయన్ అనేసింది. సో ఫస్ట్ది యాంట్, తర్వాత క్యాట్, తర్వాత లయన్, ఈ 3 క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తున్నా. సో దీని తర్వాత ఇక్కడ
సిమిలర్గా ఉండేటటువంటి వాటిలలో తక్కువ ఉండే ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశానండి. వెరిఫైడ్ అని పడింది. కలెక్ట్ యువర్ రివార్డ్ దీని మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ ఇంకొక 3.5 బాంక్ కాయిన్స్ అయితే వచ్చాయన్నమాట. సో మళ్ళీ ఇక్కడ 1 మినిట్ వరకు మనం వెయిట్ చేయాలి. సో 1 మినిట్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మళ్ళీ కొత్త టాస్క్ వచ్చిందండి. సో ఇక్కడ ఇంకొక లైన్ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి. విజిట్ టు క్లెయిమ్ 2x రివార్డ్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అదేంటనేది చూద్దాం. జస్ట్ అలా క్లిక్ చేశాను. ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో జస్ట్ అలా క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేద్దాం. ఇక్కడ ఏమన్నా వెరిఫికేషన్ ఏమన్నా అడుగుద్దేమో. సో ఈ విధంగా అది వెరిఫై అని అలా పడుతూ ఉంది. నో ప్రాబ్లం. ప్రీవియస్ పేజ్కి వెళ్దామండి. 2x ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది చూడండి. ఇక్కడ వెయిట్ చేద్దాం. సో తిరిగి బ్యాక్ పేజ్ ఏదైతే ఉంది ఇక్కడికి వచ్చానండి. జస్ట్ ఇక్కడ టచ్ చేస్తున్నా, చూద్దాం. ఇక్కడ మనకు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని పడింది. సో ఇక్కడ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చాను. ఇక్కడ పేజ్ అనేది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోయిందండి. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత పాస్వర్డ్ ఇవి డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నానండి. సో డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ అని వచ్చింది చూడండి. ఈ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా వచ్చింది చూడండి. ఇక్కడ మనకు పైన ఒక ఇది వచ్చింది వ్యాన్ లాంటి సింబల్. ఆ వ్యాన్ లాంటి సింబల్ కింది లైన్లో ఎక్కడుందో టచ్ చేయాలి. సో ఇక్కడ కింది లైన్లో వ్యాన్ సింబల్ ఉంది. వెరిఫై మీద క్లిక్ చేశాను. ఇప్పుడు కింద లాస్ట్లో లాగిన్ అని వచ్చింది చూడండి. లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు మళ్ళీ పేజ్ అనేది ఓపెన్ అయిందండి. తిరిగి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్లిక్ చేసి ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఇంకొకసారి కూడా ట్రై చేద్దాం. ఇది విజిట్ 2x క్లెయిమ్ అంటున్నారు కదా, దీని మీద టచ్ చేస్తున్నా. సో ఈ విధంగా ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఈ పేజ్లో మనకు ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే లీస్ట్ డిస్ప్లేడ్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇక్కడ ఉండేటటువంటి ఇవి రెండే అయితే ఉన్నాయో ఇవి చాలా తక్కువగా డిస్ప్లే అయినటువంటి ఐకాన్స్ అనమాట. సో వీటిలో ఏదో ఒక దాన్ని నేను టచ్ చేశాను. సో టచ్ చేసిన తర్వాత జస్ట్ స్క్రీన్ అలా పైకి స్క్రోల్ చేసేసి ఈ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా పడిపోయిందండి. నెక్స్ట్ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దీనికి వచ్చాను. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఒక ఇక్కడ టాస్క్ అయితే ఇచ్చారనమాట. 1+1 2, 5+6 11, 3+4 7. సో ఇవి ఎక్కడున్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2 కింద ఉందంటే అన్నిటికంటే కింద అది సెలెక్ట్ చేశాను. దాని తర్వాత 11 సెలెక్ట్ చేశా. దాని తర్వాత 7 సెలెక్ట్ చేశా. ఈ కింద కలెక్ట్ యువర్ రివార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. రివార్డ్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ సో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడానికంటే ముందు మనం ఇక్కడ వెరిఫై ఛాలెంజ్ ఉంది చూడండి, అది ఖచ్చితంగా క్లిక్ చేయాలి. మర్చిపోయాను నేను. 1 7 5 వెరిఫై ఛాలెంజ్ క్లిక్ చేసా. అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి ఐకాన్ ఏదైతే ఉందో మధ్యలోది అది సెలెక్ట్ చేసా. తర్వాత కలెక్ట్ యువర్ రివార్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ నాకు 3.5 బాంగ్ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చాయన్నమాట. సో ఇది ఫాసెట్ అనే టాస్క్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసే ఆప్షన్ అనమాట. దాని తర్వాత ఇక్కడ 2x ఫాసెట్ అని ఇంకోటి ఉంది చూడండి, దీని మీద టచ్ చేస్తున్నా. చూద్దాం టాస్కులు వర్క్ అవుతాయా లేదా అని. సో 2x ఫాసెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో జస్ట్ దీని మీద టచ్ చేయండి. టచ్ చేసేసి ఇక్కడ లీస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే అన్నిటికంటే తక్కువగా ఉన్నది ఇది. సో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ కింద, దీని మీద టచ్ చేయండి. సో టచ్ చేసిన తర్వాత మన క్లెయిమ్ అనేది కంప్లీట్ అవ్వాలి. చూద్దాం. కంప్లీట్ అయిందండి. ఇక్కడ కూడా మనకు సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ అనేసి ఆప్షన్ అయితే క్లియర్గా వచ్చేసింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత అన్నిటికంటే తక్కువగా ఉన్నటువంటి ఆబ్జెక్టులు ఏమున్నాయి
సో ఇవి 2 ఉన్నాయన్నమాట, మిగతాయి 3 ఉన్నాయి. సో ఈ రెండిట్లలో ఏదో ఒకటి టచ్ చేశాను. టచ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ వచ్చింది. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నాను. సో క్లెయిమ్ టచ్ చేస్తే ఇంకా సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ టైమింగ్ పడుతుంది చూడండి. ఈ టైమింగ్ అనేది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి క్లెయిమ్ మీద క్లిక్ చేయాలనుకుంటా. చూద్దాం. సో ఇప్పుడు వెరిఫికేషన్ కంప్లీట్ అని పడ్డది. ఇప్పుడు క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ టాస్క్ వచ్చింది. ఇక్కడ వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్, మళ్ళీ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ అన్నిటికంటే తక్కువ ఉన్నది ఆప్షన్ ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ అన్న తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ అని పడింది. సో ఈ విధంగా ఇక్కడ మనకు ఎన్ని టాస్క్లు అయితే వచ్చినాయో వాటన్నిటిని కంప్లీట్ చేయడానికి వెరిఫై దట్ యు ఆర్ హ్యూమన్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ ఉండేటటువంటి వాటిలలో తక్కువ ఉన్నాయి కానీ చూడండి, ఇది ఒక్కటే సింగిల్గా ఉంది, మిగతా అన్నీ 2 ఉన్నాయి. ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. తక్కువ ఉన్నది ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నా. సో టచ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్. సో ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి ఈ టాస్క్లు 2x రివార్డ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా కంప్లీట్ అవుతున్నాయి. కొద్దిసేపటి తర్వాత యాడ్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని వచ్చిందండి. సో ఇక్కడ నేను కింద ట్యాబ్స్ బటన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి ప్రీవియస్ దీనికి వచ్చాను మెనూకి. సో ఇక్కడ మళ్ళీ మనకు మెనూ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి షార్ట్ లింక్స్ ఆప్షన్ ఉందండి. షార్ట్ లింక్స్ కొంచెం లెంతీ కాబట్టి తర్వాత చేద్దాము. ఇక్కడ పీటీసీ ఆప్షన్ ఉంది చూడండి 44 అనేసి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మనకి విజిట్ ఫర్ 10 సెకండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ విజిట్ ఫర్ 10 సెకండ్స్ దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ టైమింగ్ అనేది కౌంట్ డౌన్ అవుతుంది. సో కౌంట్ డౌన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు వెరిఫికేషన్ రావచ్చు. ఇక్కడే చూడండి వెరిఫికేషన్ వచ్చింది. వెరిఫై ఛాలెంజ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్లో మనకు చాలా తక్కువ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేస్తే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో టాస్క్ అనేది కంప్లీట్ అయిందండి. ఇక్కడ ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నాను. కింద ట్యాబ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ఎక్స్ట్రా ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకుంటూ ఉండండి క్లారిటీ కోసం. సో ఇక్కడ పీసీ క్లిక్ చేశాను. ఇక్కడ గుడ్ జాబ్ అని వచ్చేసి ఓకే అని వచ్చింది. సో ఇక్కడ చూడండి బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ విజిట్ ఫర్ 10 సెకండ్స్ అని చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయాలంతే. సో ఇక్కడ వెరిఫై ఛాలెంజ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, టచ్ చేస్తున్నా. ఇక్కడ ఉండేటటువంటి వాటిలలో సిమిలర్గా లేని సింబల్, అన్నిటికంటే తక్కువ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో టచ్ చేశాను. ఈ కింద వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. బ్యాక్ పేజ్కి వచ్చాను. ఇక్కడ చూడండి మనకు అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ విజిట్ ఫర్ 10 సెకండ్స్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో 10 సెకండ్స్ వెయిట్ చేయడమే. సో ఇంతేనండి, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ సింపుల్ 10 సెకండ్స్ 5 సెకండ్స్ టచ్ చేసేసి ఒకటి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయడమే. మీరు కంప్లీట్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో మీరు మినిమం విత్డ్రాల్ అనేది 64 బాంక్ కాయిన్స్ అయినా కానీ మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పీటీసీ యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసానండి. సో వీటి ద్వారా నాకు టోటల్గా ఇప్పటివరకు చేసిన టాస్క్లకి 315 కాయిన్స్ అయితే రావడం జరిగింది బాంక్కి. సో ఇక్కడ మళ్ళీ మెనూ బటన్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ షార్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా నేను తర్వాత వీడియో చేస్తానండి. సో దాని ప్రకారం మీరు ఈ షార్ట్ లింక్స్ చేసుకోండి, ఏది వర్క్ అయింది అనేది తెలియదు. సో ఇదివరకు మనం చేసింది ష్రింక్ మీ ఇదివరకు చేసాము, ష్రింక్ ఎర్న్ ఇదివరకు చేసామండి, ఈజీగానే ఉంటాయి. సో అదర్వి ఏ విధంగా వర్క్ అవుతాయనే తెలియదు. ఒకసారి
నేను చెక్ చేసి వీటి గురించి స్పెషల్గా వీడియో అయితే రిలీజ్ చేస్తానన్నమాట. సో ఇది మనం టాస్కులు కంప్లీట్ చేసే విధానం. సో ఇక్కడ ఉండేటటువంటి ఫాసెట్, తర్వాత 2x ఫాసెట్, తర్వాత పీటీసీ, ఇవన్నీ కూడా మీరు కంటిన్యూస్గా వర్కౌట్ అయితే చేస్తూ ఉండండి. ఈ 2x ఫాసెట్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి ఎక్కువగా వస్తాయి టాస్కులు మనకి. సో ఫాసెట్ 2x ఫాసెట్లు అనేవి ఎక్కువగా వస్తాయి. ఇవి కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట పీటీసీ టాస్కులు అనేవి. ఇది మనం వర్క్ చేసే విధానం. దాని తర్వాత ఇక్కడ మనకు విత్డ్రాల్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడే మనకు విత్డ్రా ఆప్షన్ ఉంది చూడండి, డాష్ బోర్డు కింద విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారండి. బాంక్ ఉంది, పెపే ఉంది, ట్రాన్ కాయిన్ TRXగా కూడా ఉంది ఇక్కడ మనకి ఆప్షను. దాని తర్వాత లైట్ కాయిన్ ఉంది, తర్వాత BNB ఉంది, తర్వాత షిబా ఇను కూడా ఉంది ఇక్కడ. సో దాంతోపాటు టాన్ కాయిన్ ఉంది, డోజీ, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు బాంక్ విత్డ్రా చేయాలనుకుంటే సో ఇక్కడ బాంక్ ఏదైతే ఉందో దాన్ని మీరు విత్డ్రా చేయొచ్చు. లేదంటే జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ షిబా ఇను కూడా ఉంది చూడండి, షిబ్. సో నేను షిబా ఇను విత్డ్రా చేస్తున్నానండి. షిబా ఇను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు షిబా ఇను సెలెక్ట్ చేసుకుంటే ముందు మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవాలండి. ఇక్కడ పైన బ్యాలెన్స్ పక్కన బాంక్ పిక్చర్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయాలన్నమాట. సో టచ్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యిద్ది. సో ఇక్కడ చూడండి పేజ్ అనేది ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈసీ వ్యాలెట్ యూజర్ ఐడి అడుగుతున్నారనమాట. సో యూఐడిని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే CC వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో పై లైన్లో, సో ఈ మెయిల్ ఐడి మీద మీరు క్లిక్ చేయండి. సో మెయిల్ ఐడి మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆప్షన్ ఉంది, కాపీ చేసేయండి. యూఐడిని మీరు అక్కడ కింద టచ్ చేసేస్తే యూఐడి కాపీ అయిపోయింది. కాపీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సి వ్యాలెట్ యూఐడి కింద బాక్స్లో మీరు మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో CC వ్యాలెట్ది దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సెలెక్ట్ డిఫాల్ట్ క్రిప్టో అని ఉంది కదా, ఈ బాంక్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి ఇక్కడ షిబ్ ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నాకు షిబా ఇను బదులు ఇక్కడ బాంక్ బదులు షిబా ఇను వచ్చేసింది. షిబా ఇను వచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 3 అడ్డగీతలు క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ షిబ్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. షిబ్ మీద టచ్ చేసేసి పైకి స్క్రోల్ చేస్తున్నా. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ వెరిఫై ఛాలెంజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్నిటికంటే లీస్ట్గా ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో తక్కువ ఉన్నటువంటి పిక్చర్ అది టచ్ చేసేసి వెరిఫైడ్ అని పడింది కదా, వెరిఫైడ్ అని ఇక్కడ పడిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో యాడ్ యువర్ వ్యాలెట్ ఐడి హియర్ అని అడుగుతుంది. సో ఎర్రర్ అని వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ హియర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేస్తున్నా, చూద్దాం. సో వ్యాలెట్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసేసి దీని కింద గో అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా మళ్ళీ. సో ఇప్పుడు యూజర్ ఐడి మేబీ అప్డేట్ అయినట్టుంది, ఇంకొకసారి ట్రై చేద్దాం. సో 3 అడ్డగీతలు క్లిక్ చేసి ఆ విత్డ్రా మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ షిబ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఛాలెంజ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్లో అన్నిటికంటే తక్కువగా ఉండే పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేశాను.
సెలెక్ట్ చేసి వెరిఫైడ్ అని పడిన తర్వాత ఈ కింద విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను అనమాట. సో టచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ గుడ్ జాబ్ సక్సెస్ఫుల్లీ సెంట్ 447 గుడ్ జాబ్ సక్సెస్ఫుల్లీ సెంట్ అనేసి 447 షిబాయిను కాయిన్స్ అయితే ఉన్నాయో అవి నా సీసీ వ్యాలెట్కి వెళ్ళినట్టు ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు సీసీ వ్యాలెట్కి వచ్చాయో లేదో కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు సీసీ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి బ్యాక్ స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి జస్ట్ ఈ పేజ్ ఏదైతే ఉందో సీసీ వ్యాలెట్ది జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ రిసీవ్డ్ అని పడింది చూడండి. రిసీవ్డ్ అని పడేసి షిబాయిను కాయిన్స్ 447 షిబాయిను కాయిన్స్ అనేవి వచ్చినట్టు ఇక్కడ క్లియర్గా మనకు హిస్టరీ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంది. ఈ ఏదైతే ఉందో ఫాసెట్ అనేది నిజం చెప్పాలంటే ఫాసెట్ బిట్ కాయిన్ ఫాసెట్ ఏదైతే ఉందో వాటన్నిటికంటే కూడా ఈజీగా ఉందన్నమాట. జస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ కష్టపడితే నాకు 447 షిబాయిను కాయిన్స్ అయితే ఉన్నాయో అవి రావడం జరిగిందనమాట. సో ఇంతేనండి, దీంట్లో వర్క్ చేసే విధానం. దీంట్లో ఇంకా పెండింగ్ ఉన్నాయి ఏంటి అంటే మనకు కొన్ని టాస్కులు పెండింగ్ ఉన్నాయి చూడండి, షార్ట్ లింక్స్ ఇటువంటి వీటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా ఒకదాని తర్వాత ఒకటి వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.